అంటే చాలామంది చెప్తూ ఉంటారు, నాకు దీంట్లో ఇంట్రెస్ట్ లేదండి, నేను పని చేయను, నేను చదవను, ఉద్యోగం చేయను, దేశ దిమ్మర్లా తిరుగుతూ ఉంటానని. మన ధర్మం అది బోధించట్లేదు. శ్రీ భగవాన్ అంటారు, ముందు మీరు ఏ పని చేస్తారో ఆ పని చేస్తూ ఉండండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, లోపల మీ గురించి మీకు తెలుస్తుంది. అప్పుడు సత్యాన్ని మీరు తెలుసుకుంటారు, ఇది నేను జీవితంలో సాధించుకోవాలి అని. అట్లాగా మీరు డిస్కవరీ అనేది చేస్తూ ఉంటారు. ఇదే మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటారు, కర్మణ్యే వాదికరాస్తే మా ఫలే సుఖదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగో స్వకర్మణి. మీరు మీ కార్యాన్ని చేస్తూ ఉండాలి, దాన్ని యొక్క ఫలాల్ని ఆశించకూడదు. మీరు ఏ పని చేస్తున్నారో దాని మీద మీరు మోహం లేకుండా ఉండాలి. ఈ రకంగా మీరు పని చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీ జీవిత గమ్యాన్ని మీరు తెలుసుకుంటారు. ఏ మార్గంలో మీరు ప్రయాణించాలి అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది. శ్రీ భగవాన్ ఈ సత్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తమ కంటూ ఉన్న ఒక మార్గాన్ని కనుగోవాలి. ఇహంలో ఒక మార్గం ఉంటుంది, పరంలో ఒక మార్గం ఉంటుంది. అది మీ స్వధర్మం అవుతుంది. ఇహంలో మీరు ఒక పేరు ప్రఖ్యాత సంపాదించిన ఒక నటుడు అవ్వాలి అనుకోండి, ఆ మార్గము మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నటుడు అయినంత వరకు మీరు ఇప్పుడు ఏం చేయాలో, ఇప్పుడు ఏం చేస్తున్నారో దాన్ని చేస్తూ ఉండండి, అంతే. పరంలో మీరు ఏది అవ్వాలో అది అమ్మ భగవాన్ మీకు వెల్లడి చేస్తూ ఉంటారు. సో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని అనుసరిస్తూ ఉండాలి. మీకు పెళ్ళైపోయింది, ఇప్పుడు కుటుంబాన్ని మీరు పోషించాలి, కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి, పిల్లలకు చదువు చెప్పించాలి, వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి, వాళ్ళకి ఒక సత్కర్మని ప్రసాదించాలి. దానికి తగ్గట్టుగా మీరు ఉండాలి. మీ ధర్మం ఇక్కడ ఇక్కడ మీకు గృహస్థు ధర్మము, అదే ఇప్పుడు మీ స్వధర్మం. ఇది మీరు చేస్తున్నప్పుడు మీరు తెలుసుకుంటారు, ఇది నా స్వధర్మము. ఆ స్వధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు మీకు ఎంతో ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. జీవితంలో తృప్తి అనేది మీకు లభిస్తూ ఉంటుంది. సో దానిని మీరు పొందేంత వరకు మీరు ఏ పని అయితే చేస్తూ ఉన్నారో ఆ పనిని మీరు నిరంతరము చేస్తూనే ఉండాలి. సో